తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆపరేషన్ చేసి తల్లి చంపు పెద్ద చేసుకుని లాభం లేకపోయి మాటలు వస్తలేదు సార్, మాట్లాడదామంటే ఇంకా. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం పొల్కంపల్లిలో విషాద ఘటన చూసుకొని చెప్పొచ్చు. ఏదైతే రవికుమార్ అనే 25 ఏళ్ల వ్యక్తుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ మృతి చెందాడు. ప్రస్తుతం మనం మన ఇంటి వద్ద ఉన్నాము. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఏదైతే ఇతను నూతన అంటే వచ్చే నెలలో పెళ్లి కుదరడంతో పెళ్లికి సంబంధించి ముందే ఇంటి ముందు ఏదైతే ఈ కాంట్రాక్ట్ వేసుకోవడానికి చదును చేసి ఇక్కడ మోటార్ను ఇక్కడ అమర్చారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ఈ ట్యాంక్ మోటార్కి సంబంధించి కూడా మనం ఏదైతే ఈ కరెంటు వైరు ఇక్కడ నుంచి తీసుకొని కరెంటు వైరు ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకొని ఈ కరెంటు వైరు ద్వారా నీటిని అంటే ఇది ఇంటికి సంబంధించి క్యూరింగ్ కు నీళ్లు పట్టడానికి రోజు చేస్తున్నాడు. అయితే మొన్న ఏదైతే ప్రమాదవశాత్తు ఉదయం 7 గంటల సమయంలో 6:30-7 గంటల సమయంలో ఇక్కడ నుంచి ఈ స్విచ్ తీసుకొని బాత్రూమ్ వద్ద ఉన్న ఎలక్ట్రిక్ సంబంధించి కూడా ప్లగ్ లో పెట్టడానికి వెళ్ళాడు. అయితే ఇతనే ఇక్కడే కుప్పకూలిపోయాడని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్. ఏదైతే ఇక్కడ స్విచ్ కు సంబంధించి కూడా ఈ పవర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకుపోయి ఇక్కడే అక్కడ కుప్పకూలిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఈ పరిసర ప్రాంతాలు ఈ బాత్రూమ్ లోనే అతను కుప్పకూలిపోయాడు. గమనించిన వాళ్ళ తల్లి వెంటనే అతను స్విచ్ ఆఫ్ చేయడంతో అప్పటికీ కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా వాళ్ళ తల్లి మన అవుతున్నాడు. అమ్మా చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు ఆ రోజు? అంటే ఉదయం ఎన్ని గంటలకు రవికుమార్ బోరేసిండు, ఎన్ని గంటలకు ఈ సంఘటన జరిగింది? ప్రస్తుతం మనం చూస్తున్నాము, తల్లి అయితే గత 2 రోజుల నుంచి కొడుకు రోదనతో పూర్తిగా ఆమెకు మాట రాకుండా పడిపోయింది. ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితిలో కూడా విజువల్స్ చూస్తున్నాం. ఆమె సంబంధించి తల్లి ఒక్కగానొక్క కొడుకు కుమారుడు అయితే మరణించడంతో ఆమె తల్లి తట్టుకోలేక పూర్తిగా మాటలు కూడా రాలేకపోయింది. పూర్తి సంబంధించిన అతను రవికుమార్ వాళ్ళ చెల్లి ఉన్నారు. అమ్మ ఏం జరిగింది, నువ్వు ఇంట్లోనే ఉన్నావా, ఏం చెప్పారు? మా అన్న మార్నింగ్ 5 o'clock లేచిండు. లేచి బాత్రూమ్కి వెళ్ళొచ్చి కొంతసేపు పండుకున్నంట. కానీ మా అన్నకు ఆ రోజు నైట్ మొత్తం నిద్ర పట్టలేదు. ఇంట్లోకి బయటికి ఎప్పుడు లేచేది కాదు. అంత మార్నింగ్ బెడ్ వేసారు కాబట్టి మోటార్ పట్టడానికి ప్లగ్ పెట్టడానికి వెళ్ళిండు. ఫస్ట్ మోటార్ లోపల నల్ల ఊసిపోతే మూత ఊసిపోతే తీసి పెట్టడానికి వెళ్ళిండు. అక్కడ నిమ్మకాయలు ఏమో ఉన్నాయంట. అది మాకు ఎవరికి చెప్పలేడు మా అన్న. మాకు తర్వాత వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, చూసిన వాళ్ళు చెప్పిండ్రు. అంటే ఆ రోజు ఏమన్నా పిలిచాడా మిమ్మల్ని? అంటే కరెంట్ షాక్ ఉన్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నారా, పిలిచిందా? అది ప్లగ్ పెట్టడానికి వెళ్ళి అని అన్నాడు. మా అమ్మ బయట గిన్నెలు తోముతుంటే మా అమ్మ వెళ్ళింది. మా అమ్మ వెళ్ళి అరవంగానే నేను కూడా వెళ్ళే వరకు గోడ కొరిగి స్పృహ లేకుండా ఉన్నాడు. అంటే అది ఎప్పుడు మొదట ఎవరు చూసారు? మీ అమ్మ చూసిందా, మీరు చూసింది? అంటే బంద్ చేసడానికి వెళ్ళినప్పుడు ఎలా పడినాడు? గోడకి ఇట్లా ఏమనకుండా సైలెంట్ అయిపోయిండు. సంబంధించి ప్రస్తుతం రవికుమార్ సంబంధించి ఐడి కార్డు, ఇతను శిల్ప ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇది ఎంప్లాయ్. గత 3 ఏళ్ల నుంచి కూడా శిల్ప ఫార్మాకి సంబంధించిన పని చేస్తున్నాడు. రోజువారీగా డ్యూటీ వెళ్ళేవాడు. అయితే ఉదయం ఏదైతే ఈ ఇంటికి మళ్ళీ వచ్చే నెలలో పెళ్లి ఉండడంతో ఈ ఏదైతే ఇండ్లు చేసిన దాన్ని వాటర్ క్యూరింగ్ కోసం మోటార్ పెట్టేవాడు. ఈ క్రమంలో ఉదయం 6 గంటలకి ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తను పిలవబోయినాడు, అప్పటికే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. డాక్టర్లు తీసుకెళ్లేసరికి అప్పటికే అతను స్లో లేకుండా పడిపోయాడు. అతను ఏదైతే ఆసుపత్రికి తరలించే క్రమంలో కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం వద్ద మన రవికుమార్ వాళ్ళ పెదనాన్న కొడుకు ఉన్నాడు, వాళ్ళ అన్న ఉన్నాడు. అని అసలు ఏం జరిగింది, ఇదైతే ఎన్ని రోజుల నుంచి ఇది వర్క్ ప్రారంభించిండ్రు, అసలు ఏం జరిగింది చెప్పండి సార్. గత 15 సంవత్సరాల నుంచి అన్నదమ్ముల అంటే పెద్దనాయన బిడ్డ అనే ముందలున్నది, అక్క అవుతుంది. వాళ్ళ పిల్లకు 15 సంవత్సరాల నుంచి విపరీతమైన గొడవలు ఉన్నాయి. ఏదైతే కరెంట్ షాక్ అంటుండ్రో, కరెంట్ షాక్ నిజంగా చిన్న వైర్, అది ప్రాణం పోయేటంత అయితే తీసేది కాదు. ఒకవేళ కరెంట్ షాక్ తగిలిన కింద పడి ప్రాణం అయితే పోదు. ఇక్కడ వచ్చి చూస్తే అప్పటికి హౌస్లో నిమ్మకాయలు ఉన్నాయి. మనం అవి వేరే వాళ్ళు తీసి బయటకు వేసిన మేము చూసినాము. కాకపోతే వీడియోలు అవేం తీసుకోలేదు. మనకు సాక్ష్యం ఏం సార్ అంటే అక్కడ చీపురు కట్టెలు పెట్టిండ్రు, బయట ముందల చెప్పులకు చీలలు కొట్టిండ్రు, దానికి జీడి గింజలు, నిమ్మకాయలు ఏంటి వేసిండ్రు సార్. ఇంటి వెనుక కంప కొట్టిండ్రు. అంతకన్నా ముందు రోజు ఈ బిడ్డ ఏదైతే అబ్బాయి చనిపోక ముందు రోజు వాళ్ళు గొడవ పెట్టుకుని రేపటి వరకు నేను ఉంటే చూడు నేను చంపుతామని అన్నారు. ప్రధానంగా దీనిపైన పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేసినాం సార్. మాకు 100% సార్ చేతబడని
మాకు నమ్మకం ఉంది, మీరు విచారణ చేయాలని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాం సార్. అంటే రవికుమార్ ఆ రోజు అంటే నైట్ రోజు మాత్రం కానీ ఏమైనా చెప్పిండా, ఏమైనా మాట్లాడిండా, ఏమైనా ఇట్లా జరిగింది, ఏమైనా అవుతుందని మీతో ఏమైనా మాట్లాడింది? ఏమనలేడు సార్. మామూలుగా ఏంటంటే నైట్ మొత్తం నిద్రపోలేడు అంటే సార్, లోపల బయటకు వచ్చిండంట, మరి బుగులేసినట్లు బుగులేస్తుందని. వాళ్ళ అమ్మ ఉండి బెదిరికుంటుందని వాళ్ళ అమ్మకి ఏం చెప్పలేడంట. అవతలకి వెళ్తే అక్కడ నిమ్మకాయలు ఉన్నాయంట సార్. నిమ్మకాయలు ఉన్న సంగతి కూడా వాళ్ళ అమ్మకి చెప్పలేడు. వచ్చిండు స్నానం చేయడానికి పోయి స్విచ్ చేసే వరకే అది అసలు చిన్న వైర్ సార్, మీరు వైర్ కూడా చూడండి. ఆ వైర్ కు అసలు ఎట్లా షాక్ కొట్టింది, అసలు చాలా అనుమానాలు ఉన్నాయి సార్ దీని మీద. మీరు వాళ్ళ అమ్మ కూడా పడందాడే, ఆ పిల్లలు పడందాడు, వాళ్ళ అమ్మ కూడా పోయి పట్టుకొని గుంజింది. కరెంట్ షాట్ కొడితే వాళ్ళ అమ్మ కూడా రావాలి కదా, వాళ్ళ అమ్మకు రాలేదు. వాళ్ళ అమ్మ తర్వాత ఈ పాప పోయింది. అంటే అప్పటికి కరెంట్ ఉందమ్మా, కరెంట్ పట్టుకున్నారు అంటే కరెంట్ స్విచ్ కూడా ఆన్ లో లేదు సార్, ఓన్లీ జస్ట్ పట్టుకున్నారు ప్లగ్ అంతే, స్విచ్ ఆఫ్ లోనే ఉంది. అదే కరెంట్ మా అన్న పట్టుకున్నాక మా అమ్మ పోయింది, మా అమ్మ ఇంకా నేను కూడా పోయి పట్టుకున్నా. మాకు కూడా కావాలి సార్ సార్ ఏమన్నా అయితే. ఏం లేదు సార్, కానీ అది మాత్రం ఖచ్చితంగా కరెంట్ ఉంది కదా సార్. మా అన్న ఏదో చేసింది. అంటే చెప్పండి అమ్మా, అసలు కరెంటు షాక్ తోనే మృతి చెందిందంటే కరెంట్ షాక్ తోనే లేదంటున్నారు అంటే మీకు ఎలాంటి అనుమానం సార్? ఆమె అయితే శాతవాడి చేసిన అనుమానం ఉంది సార్. మాకు అది ఏం జరిగింది అసలు? పెళ్లికి మేము వస్తే పందిరాకు సార్ ఆడ కంకర ఉంది, ఆ కంకర కాడ పందిరాకు ఇది మస్తు గొడవ పెట్టుకుంది సార్. పందిరి పెళ్లి అని మేము ఏమనలేదు సార్ ఆ రోజు ఏమన్నా దాన్ని ఏమనలేదు. మళ్ళీ పెళ్లి అంతా తర్వాత అయిపోయాక మళ్ళీ ఏమన్నా ఏదామంటే పెళ్లి భంగం అవుతుంది, పాప పెళ్లి భంగం అవుతా అని మేము ఏమనలేదు. నోరు మూపించుకొని ఇంట్లో కోరుకొచ్చేది సార్ మమ్మల్ని. ఎప్పుడు పెళ్లి ఎప్పుడు చేద్దాం ఎప్పుడు అనుకున్నారు? పెళ్లి అప్పుడు సార్ సంవత్సరం కింద. ఇప్పుడు రవికుమార్ పెళ్లి ఎప్పుడు చేద్దాం అనుకున్నారు? 8వ తారీఖు నాడు సార్, 8వ తారీఖు నాడు చేద్దాం అనుకున్నాం సార్. పెళ్లి పెట్టుకుందాము 8వ తారీఖు నాడు అమాస వెళ్ళిందాడు పెళ్లి పెట్టుకుందాం అనుకుని పెళ్లి వేసింది సార్. ఆ రోజు పొద్దున్న దాకా ఒకటే గొడవ అన్నాడు సార్. గొడవ పెట్టిగా అట్లా చేసింది సార్. తెల్లని దాకా రాత్రిపూట 9 గంటల లేక గొడవనే ఉన్నాడు సార్. ఈ కంకర మాలయానికి వచ్చిన వాళ్ళకి విన్నారంట సార్ వాళ్ళు. అదే ఇది పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. బెడ్ కు సంబంధించి బెడ్ ఈ కొత్త నూతన బెడ్ వేసేయడానికి 3 రోజుల తర్వాత ఏదైతే బెడ్ వేసిన తర్వాత ఈ నీళ్లు కొట్టే బెడ్ వేసిన మళ్ళీ తర్వాత ఈ వాటర్ కు సంబంధించి కూడా ఈ నీళ్ళ ట్యాంక్ నుంచి ఆ మోటార్ అంటే మనం ప్రస్తుతం ఆ విజువల్ చూస్తున్నాము. ఈ మోటార్ ఏదైతే ఈ వైర్ కి సంబంధించి పట్టుకుంటే ప్రమాద చుట్టూ పట్టుకొని విడుస్తుంది, షాక్ అంతా కొట్టదు, మనిషి మృతి చెందేంత పవర్ దాంట్లో ఉండదు అని కూడా వీళ్ళు ఏదైతే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా వేరే వాళ్ళ పని అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ ప్రమాదశత్తు ఆ కరెంటు ఒకవేళ ముట్టుకున్నా ప్రమాదశత్తు చనిపోయేంత ఉండదు. కాకపోతే మనకు ఇది అయితే మాత్రం చూస్తే అనుమానం ఉంది, దానిపైన కూడా ఫిర్యాదు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మన దగ్గర గ్రామస్తున్నారు. అమ్మ, రవికుమార్ ఎలా ఉండేవాడు, ఏం చెప్పాడు? ఒకరి ధర్మాన పోయేటోడు కాడు, దివిటి ఓడేవాడు ఇల్లు అంతే. ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు, ఒక్కరిద్దరితోనే మాట్లాడేటోడు అంతే. పిల్లగాడంటే బంగారం. అది మాకు చాలా బాధ అవుతుంది సార్. ఆ తల్లి పోయినా మాకు బాధ లేకపోవు. సన్న పిల్లల్ని సాకున్నది, మొగడు చచ్చిపోయినప్పుడు చిన్న పిల్లలు కన్న కష్టం చేసి బతికింది. ఇప్పుడు ఏదో 30,000 అట్లా జీతం చేసి తల్లిని సుఖ పెడదాం అనుకునిండే. పెళ్లి అయితే అక్కడనే పెడదాం అనుకునింటిమి. ఇట్లా ఏం చేయాలి సార్? ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంది? సంబంధించి కూడా మనది ఉంది అంటే మీతో ఏమైతాడు? ఎస్ఎస్ క్లాస్మేట్ ఒకటి నుంచి ఇట్లా కోల్పోవడం సడన్ ఎలా అనిపిస్తుంది? ఇంకా తట్టుకోలేకపోతున్నాం సార్, అంత బాధ. ఏం మాట్లాడబుద్ధి కూడా అయితే లేదు సార్. ఇట్లా ఉండే మీతో పాటు చనువుగా ఉండేవాడు మంచిగా అకస్మాత్తుగా మృతించినప్పుడు ఎట్లా? ఇంకా మాటలు వస్తలేదు సార్. మాట్లాడడం అంటే ఇంకా ఏమన్నా అనేవాడా? అంటే ఎంతసేపు ఉన్నా కొంటే ఇట్లా జోక్స్ గా మాట్లాడుకుంటుంది సార్, టైం పాస్ చేస్తున్నాం సార్ అంతే. 1 నుంచి 10 వరకు కొట్టుతున్నాం సార్. ఏ కంపెనీలో పనిచేసేవాడు? ఇక్కడ శిల్ప అరబింద్ ఉంది సార్, అక్కడ వేసేవాడు. ఒక్క కొడుకు నాయన, ఒక ఆడవాళ్ళు 2, ఒక కొడుకు. ఇంకా మొగడు చిన్నతనంగా చచ్చిపోయాడు. ఆ పిల్లలు ఇంత ఇస్తున్నారు, ఆ పిల్లలు దాక్కుంటున్నది. ఇక కడి తెచ్చినట్లయితే ముందర పిల్లాడువా. ఇంక ఇప్పుడు ఏం చూసుకుని పడుతుంది? ఇంకా అదే పరిస్థితి సార్. ఆ నిమ్మకాయలు తీసుకొని ఆయనకు బూలు పుట్టింది. ఇక్కడికి వచ్చినప్పుడు బకెట్లో నీళ్ళు తీసుకుందామని నీళ్ళు తీసుకుని పోతే 3 నిమ్మకాయలు ఉన్నాయి దాంట్లో ముట్టలే. వాళ్ళు డబ్బా కురుకు అన్నారు, డబ్బా కురికిన నిమ్మకాయలు కూడా మేము కేయలే, నేను దాంట్లో అవధులు ఉన్నాయి. మళ్ళీ మేము పుడిచేటప్పుడు లేవని వీళ్ళు మాకు ఫోన్ చేసి పుడిచిపోయి ఉన్నాడు. అది కూడా నాకైతే నేను నిమ్మకాయలు 3 చూసిన అంతే. నాకు వేరే ఊరు నాకు కూడా చూసిన మాట కూడా చెప్తాను నేను. ఇంకోటి సార్, ఆ చనిపోయిన అబ్బాయి కూడా సొంతం వల్ల పెద్ద వాళ్ళే. చనిపోయిన అబ్బాయి కాడికి రావచ్చు కదా, వాళ్ళు అసలు ఎవ్వరు రాలేదు. పూర్తిగా రాలేదు, వాడికి రేడికి రాలేదు. అసలు ఎందుకు రారు సార్ వాళ్ళు? మాకు డౌట్ ఎందుకు రాదు చెప్పండి సార్. వాళ్ళు పక్కా స్పృతి చేసి చంపారు మా వాడిని డైరెక్ట్. మా కాడ అయ్యో ఇంటి ఇదే ఇల్లు వాళ్ళది. ఇప్పుడు లేరు వాళ్ళు. ఇప్పుడు
మొన్న ఉండి కూడా ఇంట్లో ఉండి తలేసుకుని ఇంట్లో ఉన్నారు, బయటికి రాలేదు. శివం ఉంటే కూడా బయటికి రాలేదు, ఎవరు రాలేదు ఇంతవరకు. అంటే ఎటువంటి అనుమానం అనిపిస్తుందమ్మా మీకు? అంటే మీరు ఎలాంటి అనుమానం వ్యక్తం చేస్తారు? నుంచి ఎన్ని ఏళ్ళ 15 ఏళ్ళ నుంచి వాళ్ళని పట్టి వాళ్ళని ఉంటే చూసారు ఈ టైంకి అన్నది. అదే టైంకి వాడు లేడు, చనిపోయిండు. ముందు రోజే దండం పెట్టుకొని మీరు ఈ టైంకి వరకు ఉంటే చూసారా నేను అన్నది. అయినా మనం గబ్బి రాకుండా ఏమి అనలేదు సార్. వాడు మంచి న్యాయంగా మాట్లాడుతుంది. అమ్మ అక్క అంటున్నాడు, అట్లా అంటున్నా వాడేమో ఏమనలే. మా చిన్నమ్మనే ఉండి ఇట్లా మాట్లాడిందంటే మాట్లాడి వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్ట అది మస్తు తాపించిందట. తాపించేమో అసలు మళ్ళీ పోలేదంట. అసలు పోయి తప్పు చెప్తే ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా పొద్దుగాల మళ్ళీ రోజే పొద్దున్నే ఇదైంది సార్. ఇక అయితే ఏం చేపించిందో ఏం చేసిందో అది కరెంట్ వల్ల కాదు సార్, దాని వల్లనే అయింది. మొన్ననే సార్ 3 రోజుల కింద సార్, ఇది 3 రోజుల కింద. ఇప్పుడు అన్యాయం చేసిపోయింది సార్. అసలు మంచిగా కష్టం చేసి చిన్న పిల్లగాడు తండ్రి వచ్చినప్పుడు చిన్న పిల్లలు 3 పెద్దగా అన్న కష్టం చేసుకొని కన్నా డాక్టర్లో పడుతుంది మొగోళ్ళ డాక్టర్ ఉసుకే పని చేసి బతికిచ్చింది సార్. బతికిస్తే ఇలా ఏం లాభం సార్, ఇలా ఏం లాభం? అంత కష్టం చేసి తల్లి చంపు పెద్దగా చేసుకుని లాభం లేకపోయి అంత మంచి పిల్లగాని ఆశ పెట్టుకుంది. ఏది ఏమైనా చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పూర్తిగా రోదనలతో ఉంటున్నాయి. ప్రస్తుతం మనం చూస్తాం ఇందుకు సంబంధించి కూడా వాళ్ళ తల్లి, వాళ్ళ అక్క, అందరు కుటుంబీకులు కూడా హాజరయ్యారు. బంధువులు, కొంతమంది గ్రామస్తులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం కూడా కన్నీటి మున్నీరు అవుతున్నారు. ఏదైతే చేతికొచ్చిన కొడుకు మరో నెలలో పెళ్లి కావాల్సిన కొడుకు చేతికి రాకుండా చనిపోవడంతో ఆ తల్లి రోదన కూడా మనం చూడలేకపోతున్నాం. ఏదైతే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం వాళ్ళ పెద్దక్క ఉంది. అమ్మ చెప్పండి, మీ తమ్ముడు ఎలా ఉండేవాడు, అసలు ఏం జరిగింది? మా తమ్ముడు ఒక్క దగ్గరికి పోకుండే సార్. పొద్దున్న లేస్తే చదువుతుండే మా అమ్మ మా తమ్ముడు ఏదో కంపెనీలో చేసుకొని ఉంటున్నాడు కదా, ఏవి చేయకుండా ఎక్కడ తిరిగి పోలీస్ స్టేషన్లో తిరుగుతుండే. దాని దగ్గరకు పోతేనంటే పోలీస్ స్టేషన్కి పోతే కేసు అయితే బతకనికి కూడా లేకుంటది, ఏమన్నా చేస్తుందని మా అమ్మ నా తమ్ముడిని మూపించుకొని నోరు మూపించుకొని ఏమన్నా అనుకో కానీ రోజు చదువుతుండే. రోజు పొద్దున్నే వచ్చేటప్పుడు చదువుతుండే. మా అమ్మ మా తమ్ముని కోసం ఆలోచించి ఏమన్నా అనుకో కొన్ని జీవితం మీద పోలీస్ స్టేషన్కి పోతుంది, వద్దు అని మా తమ్ముని మూపించుకొని పోతుండే. రోజు నేను ఫోన్ చేసి అడుగుతుంటే ఏం చేస్తున్నారు, చదువుతుందా, ఏం చేస్తుందంటే దాని అదే పని, మీరు ఏమనుకుందని మా పాపను మా అంతకు మేము ఉన్నాం. దాని పాపను అస్సలు పోలేదు. ఒక్కనాడు కూడా నోరెత్తి మా అమ్మని కొడితే కూడా మా తమ్ముడు అడ్డం కూడా పోలేదు. 9లో మా నాన్న చనిపోయినప్పుడు మా చెల్లెలు సంవత్సరం ఉన్నది. నేను 9వ క్లాస్ చదువుతున్నా. మా తమ్ముడు అప్పుడు 6వ క్లాస్ చదువుతున్నాడు. అప్పటి నుంచి మా అమ్మ నిర్పోడి తిని ఏం చేసో మమ్మల్ని సాకింది. నన్ను మా చెల్లెల్ని పెళ్లి చేసి పంపించింది. నా కొడుకు అని ఏ పని చేపియకుండా చదువుకుంటే నా తండ్రికి చదువు అంటే చాలా ఇష్టం. నన్ను మా తమ్ముడిని ఉన్నన్ని రోజులు మంచిగా మా చెల్లెల్ని అంటే చూసిలేడు, చదివేది కానీ మమ్మల్ని చదివేది ఎట్లా చూసేది, ఎట్లా ఏం చేసుకోవాలని మాకు అన్ని చెప్తుండే. అందుకు మా అమ్మ ఎంత పని చేసైనా మా తమ్ముని ఇంత కూడా పని చేపించలేదు. చేయనని అస్సలు తెలియదు మా తమ్మునికి. ఇంట్లో కూర్చోబెట్టుకొని చేతుల్లో సాకుకున్నది, చదువుకో నీ నాయన పేరు నిలబెట్టుకున్నాడు, అంతా చేసుకుంటున్నాడు. మా పెద్ద నాయన బిడ్డనే చేసింది. కరెంటు లేదు, ఏమి లేదు. మా అమ్మ పట్టుకున్నది, మా చెల్లెలు పట్టుకున్నది, మా తమ్ముడు పట్టుకున్న వైరునే. పోతే 3 చచ్చిపోవాలి, మా తమ్ముడు ఒక్కడే చచ్చిపోయిండు. ఈ సోమవారం రోజే పెళ్లి పెట్టుకున్నామని సోమవారమే బెడ్ వేసిండ్రు. పొద్దు స్థానం మిద్దెక్కి చదువుతూనే ఉన్నది. పొద్దెక్కే వరకు నిన్ను చంపుతారా అనుకుంటూనే ఉన్నదంట. పొద్దెక్కిన 6 గంటలకే చంపేసింది. కరెంట్ అస్సలు లేదు. 3 పట్టుకున్నారు, 3 పోవాలి. మా తమ్ముడు ఒక్కడే ఎందుకు చచ్చిపోతాడు? ఇప్పుడు మేము ఉన్న తమ్ముడే పోయిండు. మేము ఆడళ్ళం పోయి ఎవరిని అడిగినా ఎవ్వరు ఏం చెప్తలేరు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో కూడా తల్లి నోట మాట రాలేక కూలిపోయింది. ఇది మన గ్రామంలో కూడా విషాద చాలకున్నాయి. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడం, వయసుకు వచ్చిన 25 ఏళ్ల కొడుకు మృతి చెందడం వారి కూడా కన్నీటితో కలిసివేస్తుంది. ఏదేమైనప్పుడు కూడా విద్యుత్ షాక్తో మృతి చెందాడా లేకపోతే మరేదైనా ప్రమాదమా అనేది కూడా పోలీసులు తెలిసి వచ్చింది. ఇప్పటికి కూడా పోలీసులు ఫిర్యాదు దాని మీద స్వీకరించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చేతికొచ్చిన కొడుకు మాత్రం పోవడంతో ఈ గ్రామంలో, పొల్కంపల్లి గ్రామంలో విషాద చోటు చేసుకున్నాయి. మూఢనమ్మకాలు ఉన్నాయా లేదని తెలిస్తే చెప్పడం కష్టమే. ఎందుకంటే రవి మృతికి ప్రధానంగా కరెంటు మృతి కారణం కాదు. కరెంటు మృతితో చెందలేడు రవి. అయితే అతనికి సంబంధించిన బంధువుల ఇంటి వద్ద ఇది ఏదైతే చూస్తున్నామో మనము ఇదైతే దీనికి సంబంధించి మూఢనమ్మకాలు నమ్మాలా వద్దా అనేది మనకు తెలియదు. కానీ మనకు దీనికి సంబంధించి ఏదైతే ఇలాంటి ఘటనలు, ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనం మూఢనమ్మకాలు ఉండాలా లేదా అనేది అర్థం లేదు. ప్రస్తుతం మనం ఈ విజువల్స్ చూస్తున్న సంబంధించి కూడా ఏదైతే సమీప వాళ్ళ బంధువులకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే చెప్పులు కట్టడం, ఇలాంటి కంప వేసి అదంటే
ఇక్కడ సైడ్ కంబ వేయడంతో పాటు వాళ్ళకు అనుమానాన్ని రేకెత్తిస్తుంది. ప్రధానంగా ఈ ఇంటికి సంబంధించి కూడా ఈ ఏదైతే ఈ దగ్గర మూఢనమ్మకం సంబంధించి కూడా అనొచ్చు మనం చీపురులు ఏదైతే చీపురులు పెట్టడం, ఇలాంటి చీపులు పెట్టడం కూడా మూఢనమ్మకంలో వాళ్ళు చెప్తున్నారు. ఇది కావాలని కక్షపూర్తిగా చేశారు. ఇది కక్షపూర్తిగా చేశారు. ఇది సంబంధించి కూడా మనం చూస్తున్నాం విజువల్స్. రవికి మృతికి కరెంటు షాక్ ప్రమాదం కాదు, వీరు కావాలని తమకు సమీప వాళ్ళు చేశారని కూడా ఆరోపిస్తున్నారు. అసలు మూఢనమ్మకంపై మనం చెప్పేది ఏంటంటే వీళ్ళు ప్రధానంగా ఇలాంటి ఘటనలు చేసుకోవడం, నిమ్మకాయలు వేయడం ఇలాంటివి చూస్తే నమ్మొద్దా లేదనేది మనకు తెలియదు. కాకపోతే వాళ్ళ కుటుంబాలు మాత్రం గట్టిగా ఆరోపిస్తున్నారు. అదైతే ప్రమాదం జరిగినా, విద్యుత్ షాక్ తగిలినా అది ప్రమాదంలో మృతి చెందేది కాదు. ఇలాంటి ఆనవాళ్ళు లేవు ప్రమాదం కొట్టినట్లు కూడా. కానీ ఏదో ఒకటి అంటే ఇలాంటి నిమ్మకాయలు వేయడం, పొరకట్టలు పెట్టడం, ఈ అయితే చెప్పులు వేయడం ఇవే ప్రమాదానికి అంటే మూఢనమ్మకాలని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. ఈ రవి మృతికి ప్రధాన కారణం ఇవే అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదైనా మూఢనమ్మకాలు నమ్మాలా వద్దనేది కదా ప్రశ్నార్థమే. కానీ ఏదేమైనా రవి మృతికి మాత్రం ఇలాంటి మూఢనమ్మకాల నుంచే తను కొడుకు చనిపోయాడని తల్లి ఆరోపిస్తుంది. కెమెరా పర్సన్ కరుణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ.